హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సన్నకార పూస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఇవి చాలా బాగుంటాయి. ఒకసారి మనం ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. వీటిని చాట్స్లో అలాగా స్నాక్లా కూడా తీసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ శనగపిండి అండి. ఒక 1/2 kg తీసుకున్నాను. ఇది అచ్చం శనగపిండితోనే ప్రిపేర్ చేసుకుంటాం. అలాగే వాము పౌడర్ చేసి మెత్తటి పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది 1/2 టీ స్పూన్. సాల్ట్ రుచికి సరిపడినంత యాడ్ చేసుకోవాలి. అలాగే వాటరు, పిండి కలుపుకోవడానికి సరిపడినన్ని, ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా ఈ ఒక్క ఇంగ్రీడియంట్తో మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో శనగపిండి అలాగే వాము, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వాముని మనం పౌడర్ చేసి యాడ్ చేసుకోవాలండి, లేదంటే ఈ సన్న కారపూస కాబట్టి జంతికల గొట్టంలోంచి దిగవు. ఇవి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్ పిండి ఉండలు కట్టు ఉంటుంది కదా, ఇది బాగా ప్రెస్ చేస్తూ చక్కగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా పిండిని కలుపుకోవాలి. ఇది మరీ గట్టిగా కలుపుకోకూడదండి, కొంచెం లూజ్గా ఉండేటట్లుగా పిండిని కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకున్నామంటే మనకి ఒత్తుకోవడం చాలా కష్టమవుతుంది, ఎందుకంటే అచ్చంగా శనగపిండి కదా, శనగపిండి స్టిక్కీగా ఉంటుంది. ఇలా పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టం ఉంది కదండి, జంతికల గొట్టంలో ఈ సన్న హోల్స్ ఉన్న బ్లేడ్ తీసుకోవాలి. చూడండి, ఈ బ్లేడ్ తీసుకొని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్తో అలా గ్రీస్ చేసుకోవాలి. అలా గ్రీస్ చేసుకోవడం వల్ల పిండి ఎక్కడ అంటుకోకుండా చక్కగా మొత్తంగా దిగుతుంది. ఇప్పుడు ఈ జంతికల గొట్టంలోకి ఈ మనం కలుపుకొని పెట్టుకున్న శనగపిండి కొంచెంగా తీసుకొని మొత్తం యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా పిండి మొత్తం యాడ్ చేసుకున్నాం కదా, నేను తీసుకున్న తక్కువ క్వాంటిటీ కాబట్టి అంతా పిండి ఒకేసారి పట్టేసింది. ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసుకొని ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. ఇలా వేడిగా ఉన్నప్పుడు ఈ కారపూసని ఒక చుట్టు చుట్టుకోవాలి, ఎందుకంటే ఓవర్గా చుట్టుకున్నట్లయితే ఇవి ఫ్రీగా ఫ్రై అవ్వవు. మనం ఎప్పుడైనా కారపూస ఫ్రై చేసుకునేటప్పుడు అవి ఫ్రీగా ఫ్రై అయితేనే క్రిస్పీగా చాలా బాగుంటాయండి. చూసి తిప్పుకుంటూ చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వకూడదు, అంటే బ్లాక్గా అయిపోకూడదు. కొంచెం లైట్గా గోల్డ్ కలర్కి చేంజ్ అయిన వెంటనే దీన్ని ఆయిల్ నుంచి తీసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా, చక్కగా చూస్తేనే అట్రాక్టివ్గా ఉంది. ఇవి అచ్చంగా శనగపిండి కాబట్టి చాలా త్వరగానే రెడీ అవుతాయండి. నేను దీనిలో కారం యాడ్ చేయలేదు. కారం కూడా ఇష్టమైన వాళ్ళు కారం కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ బ్యాచ్, ఇది ఒకేసారి కాకుండా ఇలా బ్యాచ్ వైజ్గా చక్కగా ఫ్రీగా ఫ్రై అయ్యేటట్లుగా ఈ పూసని దూసుకోవడం వల్ల ఇవి బాగా క్రిస్పీగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇవి కూడా రెడీ అయిపోయాయి కదా. ఈ విధంగా చక్కగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి చల్లారిపోయినాక బాగా క్రిస్పీగా అవుతాయండి. వీటిని గాలి తగలకుండా ఒక గాజు సీసాలో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే ఇవి మనకి 20 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి. వీటిని ఏదైనా చాట్స్లో పైన చల్లుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా స్నాక్లా కూడా తినొచ్చు. పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, మీరు ట్రై చేయండి, మీకు డెఫినెట్గా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.